అమ్మాయి ఈ మధ్య పీడకలలు బాగా వచ్చేస్తున్నాయి, ఏం చేయమంటావు? చేయడానికి ఏముంది అబ్బాయి, పడుకోవడం మానేస్తే కలలు రావడం కూడా మానేస్తే కదా. అప్పుడు కొన్ని రోజులకు నేను ప్రేతాత్మనైపోతానమ్మాయి. ఇప్పుడు కూడా చూడు అట్టాగే ఎంటపడి ఓ ఇబ్బంది పెట్టేస్తున్నావు కదా. ప్రేతాత్మ అంటే గుర్తొచ్చింది అబ్బాయి, మొన్న మధ్య మలేసియాలో ఓ ఆత్మ కనిపించిందంట, తెలుసా నీకు? అసలే పీడకలలు వచ్చేస్తున్నాయంటే నువ్వేందమ్మా ఆత్మలు అంటావు? అసలు ఆత్మలు దెయ్యాలు ఉంటాయా? అవి ఉంటాయో లేవో కానీ ఈ వీడియో ఒకసారి చూసేస్తే సరి. సినిమాలైనా కథలైనా చివరికి సరదా కబుర్లైనా ఆత్మలు దెయ్యాలు అంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అదే సమయంలో కాస్త భయాన్ని కూడా కలిగిస్తాయి. అసలు ఆత్మల కాన్సెప్ట్ అనేది బోర్ కొట్టని ఓ సబ్జెక్ట్. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలానే కనిపిస్తుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతూ చర్చకు దారితీసింది. అదెంతవరకు నిజమో గాని ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదే సమయంలో చిన్న భయంతో పాటు టెన్షన్ కూడా మొదలైపోతుంది. ఇది మలేషియాలోని ఓ ఆస్పత్రి ఐసీయూకు సంబంధించిన సీసీ కెమెరా క్లిప్స్ లో బయటపడిన విచిత్రం. ఐసీయూ రూమ్ అంటే నిశ్శబ్దంగా ఉంటుంది. రోగుల దగ్గరకు ఎక్కువ మందిని రానివ్వరు. కుటుంబీకులను అది కూడా కొన్ని సమయాల్లో మాత్రమే అనుమతిస్తారు. అలాంటి రూమ్స్ లో ఓ పేషెంట్ బెడ్ దగ్గర బాలుడి రూపంలో నల్లటి ఆత్మ కనిపిస్తుంది. దాన్ని దాటుకుని ఓ వ్యక్తి వస్తాడు కూడా. సీసీటీవీలో ఆ దృశ్యాలు చూసిన వారు దెబ్బకు భయపడిపోయారు. మలేషియాలోని లబియన్లో ఉన్న ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పలువురు నర్సులు ఆ పిల్లాడి ఆత్మను చూసినట్టు చెప్పారు. నిజానికి ముందు చూసిన ఓ నర్స్ ఆసుపత్రి వర్గాలకు చెబితే వారు నమ్మలేదు. అక్కడకు వచ్చి చూసి అలాంటిదేం లేదని చెప్పి వెళ్లిపోయారు. ఆ బెడ్ పై ఉన్న మహిళా రోగి కూడా తాను ఓ బాలుడి రూపాన్ని చూశారని చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత రోజే ఆమె చనిపోయింది. సీసీటీవీ విజువల్స్ ను చూడాలని ఆసుపత్రి స్టాఫ్ భావించగా అప్పుడు అసలు విషయం బయటపడింది. కానీ దీనిని చాలా మంది కొట్టిపారేస్తున్నారు. అసలు ఆత్మలు ఎందుకుంటాయంటున్నారు. సీసీ కెమెరాలో సమస్య వల్ల గ్లిచ్ వచ్చి ఉంటుందని అంటున్నారు. మరికొందరు మాత్రం అది ఖచ్చితంగా ఆత్మేనని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఓ వ్యక్తి వెళ్లినప్పుడు అలా అయ్యిందని అంటున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఆత్మలున్నాయా దెయ్యాలున్నాయా అనే అంశాలపై సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది.